నీడ్చిపడేయండి. ఎవత్రా అది? వెళ్ళి దాన్ని లాక్కురండి. కమిటీ మెంబరు నువ్వు ఎంతైనా అదృష్టవంతుడు అయ్యా. దేనికి అదృష్టం? నువ్వు కూడా వాటా దుప్పుతున్నావుగా. నేను ఒక్కనే తీసుకుంటున్నానా? మూసుకో, దా వెళ్దాం. అబ్బే, నా ఉద్దేశం అది కాదు. అమ్మోరి నగలతో పాటు నీకు అమ్మాయి కూడా దొరికేసిందయ్యా. నీకెంతైనా అమ్మాయిలు పిచ్చి కదా, నవ్వులేసేయ్. ఇంతవాగినా ఏం మాట్లాడేంటి? అరే ఇంకా ఎంతసేపు పట్టుకుంటారా చెత్త నా కొడుకు? బాగా పరిగెడుతున్నావే. రన్నింగ్ రేస్కి వెళ్తే నువ్వే ఫస్ట్ వస్తావు. పోతావే. పూజారి అయ్యా, ముహూర్తం బానే ఉందా? 1 గంట వరకు దుర్ముహూర్తం ఉందయ్యా. చేసేదే ఏదో పని, మంచి ముహూర్తం అని చేద్దాం. అవునే, నీకు వీడియో తీయడం బాగా అలవాటు కదా. 1 గంట తర్వాత జరగబోయే కార్యక్రమాన్ని డీటెయిల్గా షూట్ చేయి. ఎవరికి చూపించకుండా చూపించుకో. ఏం పీకుతారో నేను చూస్తాను. ఆయన అందంగా ఉండేవాళ్ళ మీద కామన్ రావాలి కానీ కోపం రాకూడదే. నీ మీద కోపం రావడానికి కారణం కేవలం నువ్వు తీసిన పిచ్ వీడియో. 1 గంట ఓపిక పట్టవే, నేనేంటి చూపిస్తాను. సిరీ 4K ఎక్కడెక్కడ సిగ్నల్ దొరికితే అక్కడ అక్కడ. హలో హలో, పోలీస్ స్టేషనా సార్? మేము ఇక్కడ అడవిలో ఉన్న లక్ష్మీదేవి టెంపుల్లో నేను నా గర్ల్ ఫ్రెండ్ ఇరుక్కున్నాం సార్. వాళ్ళు ఎవరో తెలియదు. 8 మంది దొంగతనానికి వచ్చారు సార్. నేను పెళ్లి చేసుకునే అమ్మాయిని పట్టుకున్నాను సార్. ప్లీజ్ సార్, వచ్చి కాపాడండి సార్. సార్ సార్ సార్. హలో
ఎవరితో నువ్వు దొంగ పోలీస్ ఆట బాగా ఆడుతున్నావు. అదేంటోనే దాక్కునే ఆట ఆడాలంటే నాకు బాగా ఇష్టం. ఎవ్వరికి దొరకకుండా. పద, గుడి వెనకెళ్ళి ఇద్దరం ఒకే చోట దాక్కుందాం. ఉం? సార్, గుళ్ళో నేను మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు చూసుకోకుండా తలుపులు వేసి వెళ్ళిపోయారు. నన్ను వదిలేస్తే వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్, పూజారి గారు మీరైనా చెప్పండి ప్లీజ్ సార్. అమ్మ నా పడవా, గెటప్ మార్చేసినా అలా ఇలా గుర్తుపట్టేశావమ్మా. ఎవరమ్మా నువ్వు? ఈ గుడికి రెగ్యులర్ డివోటివా? అలా కనిపించట్లేదే, అయినా అలా ఇలా గుర్తుపట్టేశావమ్మా. హౌ? అమ్మోరు దయ్య పంతులు. అమ్మోరుదయ్యా? అమ్మోరు తల్లి. వీడియో బాగానే తీసావు, కానీ ఫోనే కొంచెం బాగా పాత పడిపోయింది. మా పూజారి అయితే అప్డేటెడ్ ఫోనే వాడతాడు, చాలా క్లారిటీ వస్తుంది. దా సెల్ఫీ దిగుదాం. బా, సెల్ఫీ వంకతో చాలా చేయొచ్చు కదా. పర్ఫ్యూమ్ పేరేంటి? సార్, కావాలంటే మీ వీడియో డిలీట్ చేసుకోండి. నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను ప్లీజ్. సెల్ ఫోన్లోంచి డిలీట్ చేయగలం కానీ నీ బ్రెయిన్లోంచి ఎలా డిలీట్ చేయాలి? అసలే పాడునాలుక, నరం కూడా ఉండదు. ఎవరినైనా ఎక్కడైనా ఎలా అన్నా మాట్లాడినిస్తుంది. ఆడవాళ్ళ దగ్గర రహస్యాలు దాగవు తల్లి. ఈ అమ్మాయిని ఏదోటి చేసేయండయ్యా కమిటీ మెంబరు. రేయ్, దుర్ముహూర్తం అయిపోగానే దీన్ని తీసుకెళ్లి ఊరవతల ముక్కలు ముక్కలుగా నరికి కాలువలో పడేయండి. ఇవన్నీ మీకు కామనే కదా. అన్నా, ఎంత అందమైన అమ్మాయిని ఏం చేయకుండా చంపడం ఏంటన్నా? అస్సలే లాక్డౌన్ లో ఆ సుఖం నుంచి దూరం అయ్యాం. తీసుకెళ్దాం పదండి. దుర్ముహూర్తం ఏంటన్నా? లవ్ యూరా. నా తర్వాత వారసుడు నువ్వే పో. అయినా గుళ్ళో దేవుడు తినకుండా పూజారి తింటాడా? కొంప తీసి నా గురించేనా? మ్యాటర్లే నీ గురించి కాదులే పూజారి, అలా ఎలా మా కుర్రాళ్ళకి చెప్తున్నా. అసలే ఐపీఎల్ మ్యాచ్. ఎవరు ఈ గ్రీస్లో ఎంతసేపు ఆడతారో ఇక్కడ తేల్చుకుందాం. అన్నా, ఒక్కోసారి కెప్టెన్ ధోని కన్నా కొత్త ప్లేయర్లే బాగా ఆడతారన్నా. ఈ 1 అవర్ అయ్యాక అన్ని 6ల మీద 6లే. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. ఎందుకే మరీ అంత తగ్గించుకుంటున్నావు? ఆ? ఇదిగో, నా మాట విన్నావంటే టీవీలో ఒక న్యూస్ చూశాను. ఒక ప్రేమ జంట సూసైడ్ అని ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. పాపం, చాలా లేత వయసు, ప్యూర్ లవ్. కొందరు ఆత్మహత్య అనుకున్నారు, మరికొందరు లవ్ ఫెయిల్యూర్ అనుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే అది ఆత్మహత్య కాదు, హత్య. నగర శివార్లో 2 ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. ఆ జంటకు సంబంధించి డీటెయిల్స్ ఇంకా తెలియడం లేదు. ఇదేం న్యూస్రా బాబు? లైఫ్ లాంగ్ వాడుతూనే ఉంటుంది కదా, ఒక్కరోజు నాతో ఉండమన్నా ఒప్పుకోలే. పాపం, ఎక్కడున్నారో ఏంటో. వీడియో తీస్తాము, వీడియో. యబ్బా, నలిపి నలిపి పడేస్తామనుకుంటావా? పూజారి గారు, అయ్యో, వయసు ఐసులా కరిగిపోయింది. నా వల్ల కాదమ్మా, నన్ను ఇన్వాల్వ్ చేయకు. నువ్వేం కంగారు పడుకు, నాతో ఏం భయం లేదు. వీళ్ళు చాలా మంచివాళ్ళు. ఏ కమిటీ మెంబరు, సరిపెట్టుకోండి. మడ్రొద్దులే, చెప్పేశానమ్మా. నువ్వేం మారాన్ చేయకుండా కోఆపరేట్ చేసేసావనుకో, ఓ అరగంటలో వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుని నిన్ను వదిలేస్తారు. సరేనా? పూజారి, పోనీ 1 గంట, పూజారి, 2 గంటలు. ఏంట్రా టైం ఉద్దేశం చేసేది? ఏయ్, ఏంటే మర్యాదగా చెప్తే నీకు అర్థం కదా? ఆ? ప్లీజ్ సార్, వీడియో తీసి మమ్మల్ని పోలీసులు పట్టిద్దాం. ఎవడు కాపాడుతావు చూస్తే. వదిలేయండి. నీ సంగతి ఎలా కాదే.
నా మొహమ్మద్ ఉమ్మేస్తావుంటే అమ్మా రే ఎవరో చూడు